తిరుపతి జిల్లా తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు అప్పన్నకు సిట్ నోటీసులు జారీ చేసింది. గత 2 రోజులుగా అధికారులు అతన్ని విచారిస్తున్నారు. అప్పన్నతో పాటు టీటీడీకి చెందిన మరో 6 ఉద్యోగులను కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసు నేపథ్యంలో ఇప్పటికే 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేయబడిన వారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీ యాజమానులు, ఉద్యోగులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవడంతో ఈ కేసు తీవ్రంగా మారింది. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే ఈ ఘటనపై టీటీడీ అధికారులు, పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. మానస, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి కల్తీ నెయ్యి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఇప్పటికే కూడా సిట్ విచారణ కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. చెన్నైకి సంబంధించినటువంటి ఏఆర్ డైరీతో పాటు మరికొన్ని అప్పట్లో నెయ్యికి సంబంధించి సరఫరా చేసినటువంటి వాళ్ళపైన ఇప్పటికే కూడా సిట్ అధికారులు చర్యలు తీసుకొని దాదాపుగా 15 మందిని, అంటే ఆ కంపెనీలకు సంబంధించిన సీఈఓల నుంచి ఎండీ స్థాయి వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. దాని తర్వాత కస్టడీకి తీసుకొని కూడా వాళ్ళని విచారణ జరుపుతున్నారు. అయితే ఆ విచారణలో చాలా సంచలన విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. అనిమల్ ఫ్యాట్స్ కలిసిన నెయ్యి తిరుమలకి తరలించారు. అది బోలే బాబాకు సంబంధించిన కంపెనీ నుంచి కూడా చెన్నై ఏఆర్ డైరీకి రావడం, అక్కడి నుంచి నేరుగా ట్యాంకుల ద్వారా నేరుగా తిరుమలకి సరఫరా అయినట్టు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే దాదాపుగా 15 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళని రిమాండ్ కు తరలించడం జరిగింది. విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో తాజాగా మరికొన్ని సంచలన విషయాలు బయటకు రావడం జరిగింది. అప్పట్లో చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డితో పాటు మరికొంతమంది పాత్ర కూడా ఇందులో ఉందంటూ కూడా సిట్ అధికారులు అభియోగాలు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విచారణ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని ఆధారాలన్నింటినీ కూడా అప్పుడు పనిచేసినటువంటి ఇప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పైన చెప్పిన నేపథ్యంలో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ప్రస్తుతానికి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే విచారణ చాలా వేగవంతం అవుతుంది. ఇప్పటికే కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా ఎన్నో రకాలుగా ఈ అక్రమాలకు పాల్పడి స్వామివారికి సంబంధించి నైవేద్యం పెట్టేటటువంటి ప్రసాదాల్లో కూడా ఈ అనిమల్ ఫ్యాట్స్ కలిసినటువంటి నెయ్యి అంటే దాన్ని వాడిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అందువల్లనే సిట్టు విచారణ కొనసాగించాలని చెప్పి కూడా ఇప్పటికే కూడా భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే టీటీడీ కూడా ఇందులో చాలా మంది ఉద్యోగుల్ని అప్పుడు ఉద్యోగుల్ని అధికారులు కూడా ఇందులో అంటే ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ రకంగా కూడా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా జరిగినటువంటి విచారణలో అప్పుడు పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగానే బోర్డు మెంబర్లు కొంతమంది పైన కూడా అభియోగాలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళని కూడా విచారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ రేపు లోపల ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే ప్రాథమిక ఆధారాలని సేకరించినటువంటి సిట్ అధికారులు ఇవాళ రేపు లోపల వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఆల్రెడీ ఫస్ట్ నోటీసులు ఇచ్చారు. సెకండ్ నోటీసులు విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ రేపు లోపల ఒకసారి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది. మనస. ఓకే, థ్యాంక్ యూ గోపినాథ్.